హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు 2 శుభవార్తలు రావడం జరిగింది. ఈ 2 శుభవార్తలు రావాలంటే మీ దగ్గర రేషన్ కార్డు ఉండాలి. వారికి మాత్రమే ఈ పథకాలు రావడం జరుగుతుంది. ఆ 2 శుభవార్తలు ఏంటి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ, ముఖ్యంగా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి మరోసారి భారీ శుభవార్తలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల ఆర్థిక భద్రతను మరింత బలపరిచేలా 2 కీలక పథకాలకు సంబంధించి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమల్లో ఉండగా తాజాగా ప్రతి మహిళకు ప్రత్యక్షంగా లాభం చేకూరేలా నెలకు 4,000 రూపాయల పెన్షన్ పథకం, అలాగే సంవత్సరానికి 30,000 రూపాయల ఆర్థిక సహాయం అందించే మరో పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ పథకాల ద్వారా అర్హత కలిగిన మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా వితంతు మహిళలు, ఒంటరి మహిళలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళల కోసం కొత్త పెన్షన్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం అందుతున్న పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ అర్హులైన మహిళలకు ప్రతి నెల 4,000 రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కొత్త పెన్షన్కు దరఖాస్తు చేసుకోవాలంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, ఇన్కమ్ సర్టిఫికెట్, భర్త మరణ ధృవీకరణ పత్రం, భర్త ఆధార్ కార్డు వంటి కీలక పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. అలాగే రెండో పథకంగా మహాలక్ష్మి గ్యారంటీ కింద ప్రతి సంవత్సరం 30,000 రూపాయలు అందించే పథకాన్ని కూడా త్వరలో అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. అంటే ఈ పథకం కింద ప్రతి నెల 2,500 రూపాయలు మహిళలకు జమ అవుతాయి. ఈ పథకానికి మహిళలతో పాటు ఇతర అర్హులైన డోక్రా మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో నిధుల కొరత, సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన ఈ పథకాలను ఈ జనవరి 30 తేదీ వచ్చే ముందు తేదీల్లో ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వం సూచిస్తుంది. ఈ 2 పథకాల ద్వారా మహిళలకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వం ఉద్దేశం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళ అవసరమైన అన్ని డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధం చేసుకొని దరఖాస్తులకు రెడీగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తుంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.